వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన జారీ చేసింది. ట్రస్ట్ కింద అందించే వైద్య సేవలను తిరిగి కొనసాగించబోతున్నట్లు ప్రకటించింది. గత కొద్ది రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో భేటీ అయింది అసోసియేషన్ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు. ఇందులో కొంత సానుకూలత వ్యక్తమైనట్లు అసోసియేషన్ ప్రతినిధులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో తిరిగి వైద్య సేవలు కొనసాగించబోతున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ జీవి కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సమ్మెకు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు, ఆరోగ్య శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తెర మీదకి వచ్చాయి? మీ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చిందా? సానుకూలంగానే ఉందండి. మా నెట్వర్క్ అసోసియేషన్ ప్రతినిధులు హెల్త్ మినిస్టర్ని, అలాగే మా CEO ఉదయ్ కుమార్ గారిని కూడా కలవటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇంతకుముందు కూడా హెల్త్ మినిస్టర్ గారు మాకు ప్రామిస్ చేసిన డిమాండ్సే. సో అవి మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలా మీరు ఈసారి అని అడగటం జరిగింది. దానికి ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా మా అసోసియేషన్ అక్కడే ఉన్నారు, పెద్దలందరూ కూడా వాళ్ళు కలవబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని కన్సిడర్ చేయాలని అడిగాము. ఎందుకంటే 1400 కోట్ల బకాయిలు ఉన్నాయి 10 నెలలకు పైగా. అలాగే ఇంకొక 18 నెలలు పైగా EHS JHS బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే స్ట్రైక్ చేయడానికి ఉద్దేశం ఇదే. అంటే ఇవన్నీ ఇవ్వకపోవటం వల్ల, ఎందుకంటే మేము కట్టాల్సిన వాళ్ళు ఆగటలేదు మా దగ్గర. అంటే ఇవన్నీ పేర్కొని పోయి ఉన్నాయి అన్నమాట. సో ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ నడపడం చాలా కష్టంగా ఉంది. ఆ ఉద్దేశం మీదనే స్ట్రైక్ చేయడం జరిగింది. అదే హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ సమయంలోనూ ఇదే పరిస్థితి మీరు ఎదుర్కొన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కూడా బకాయిలు చెల్లించాల్సింది. ప్రస్తుతం ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా మీరు అనేక సార్లు కలిశారు, ఆ పార్టీ ప్రతినిధులను కలిశారు, మంత్రులను కలిశారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా కలిశారు. ఖమ్మం జిల్లాలో కూడా సుమారు 50 కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయినట్లు ఒక సమాచారం అయితే ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున మీరు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో 1కి 10 సార్లు ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాలేదు. కానీ ఈసారి భేటీ అయిన తర్వాత మీకు కొంత సానుకూలమైనటువంటి ప్రకటన వచ్చిందని చెప్తున్నారు. ఇది కేవలం నిజంగా సానుకూలమైనటువంటి ప్రకటన వచ్చిందా, లేదంటే ప్రభుత్వం చెప్తున్నట్టు విధంగా కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా బయట వ్యక్తం అవుతున్నాయి? హాస్పిటల్స్లో నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందట్లేదు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి రైడ్ నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలు కూడా విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన విడుదలైంది. సో ఇటువంటి నిర్ణయాల వల్ల మీరు కొంత భయాందోళనకు గురవుతున్నారా? అందుకే ఈ సమ్మెను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు కొంత మిస్అండర్స్టాండింగ్ ఉందండి. అంటే ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది, మా దగ్గర ఒక లెక్క ఉంది. అంటే ప్రభుత్వం ఏమో ఈ మధ్యలో ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఆరోగ్యశ్రీ బడ్జెట్ పెరిగిపోయింది. ఎందుకంటే డిసీజులు కొత్త యాడ్ అయినాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిసీజులు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ప్యాకేజ్ కూడా ఒక 20-25% ప్యాకేజ్ కూడా పెంచడం జరిగింది. ఆటోమేటిక్గా బడ్జెట్ కూడా పెరిగింది. అయితే ఆ బడ్జెట్ పెరగటం వల్ల అదే ఇంతకుముందున్న అమౌంటే ఇస్తూ ఉంటే మాకు తక్కువ కనపడతా ఉంటుంది. అదొకటి అర్థం చేసుకోవాలి. అదే మేము చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసినాము. తర్వాత ప్రభుత్వం కూడా కొంతవరకు అర్థమైనట్టుగానే అనిపించింది మాకు కూడా. సో ఖచ్చితంగా ఇంకా వేరే ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇందులో. అవి కూడా అంటే నాన్ ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి కూడా అడ్రస్ చేశాము. మినిస్టర్ గారు అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాలసిస్ ఉందండి. డయాలసిస్ మాకేమో 1350 ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి 1850 ఇస్తారు. సో అక్కడ అన్ని ఫ్రీ ఉన్నా కానీ, అంటే రెంట్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అట్లా ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ ఇట్లాంటి కొన్ని డిఫరెన్సెస్, వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే EHSలో కూడా అలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా అడగటం జరిగింది. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు. 1400 కోట్ల బకాయిలు కాదు, 1 కాదు 2 కాదు, 11 నెలల పాటు ఇప్పటికీ మీరు సమయం ఇచ్చి ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కేవలం విడతల వారీగానే నిధులు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. సో మొన్న జరిగిన భేటీలో నిధుల విడుదలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ వచ్చింది? నెలకోసారి విడుదల చేస్తామన్నారా, లేదంటే 3 నెలలకు ఒకసారి విడుదల చేస్తామన్నారా, లేకపోతే ఒకేసారి నిధులంతా కూడా బకాయిలంతా విడుదల చేస్తామన్నారు? ఒకేసారి మేము అడిగింది 50% చేయమని అడిగాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. ప్రతి నెల 100 కోట్లు ఇస్తామని అన్నారు. కొంత డిలే జరుగుతూ ఉన్నది. ఈ 100 కోట్లు నెల నెల ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఆ ఉన్న 10-11 నెలల బకాయిలు అలానే ఉంటాయి. ఎందుకంటే ఈ నెల ఇస్తే ఈ నెలది అయిపోతుంది కదా. అదే అడ్రస్ చేసాం. చెప్తే ఒక 3 నెలలు అలా ఇచ్చి అట్లా సర్ది మొత్తం మీద, లేదా దీన్నన్నా హైక్ చేసి 100 నుంచి 150కి ఇచ్చన్నా చేస్తామని చెప్పారు. మమ్మల్ని నమ్మండి అని హెల్త్ మినిస్టర్ గారు అనటం జరిగింది. సో మేము ఖచ్చితంగా దాన్ని నమ్ముతున్నాం. ఇంకో విషయం వచ్చేవరకల్లా ఇక్కడ రైడ్స్ చేశారు హాస్పిటల్స్ మీద, సరిగ్గా స్టాండర్డ్స్ లేవా ఏంటి అని అన్నది. ఇది రైడ్స్ ఎందుకు చేశారు ఏంటి అని అన్నది
ఇక్కడ ఏంటంటే మా కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. కలెక్టర్ గారు ఇట్లా మీ హాస్పిటల్ మీదనే కాదు, అది జనరల్గా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు, దానివల్ల జనరల్గా హాస్పిటల్స్ మీద చేయటం జరిగింది, అంతేగాని ఇట్లా కక్ష సాధింపుగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మీద చేస్తాను అన్నది కరెక్ట్ కాదని కలెక్టర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మొత్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో రోగులైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పలుమార్లు భేటీ అయింది. మరికొద్దిసేపట్లో మరోమారు కూడా భేటీ కాబోతుంది. ఈ భేటీ తర్వాత నిధుల బకాయిలకు సంబంధించి కావచ్చు పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది. ఇది వినిపిస్తున్న ఆంధ్రతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.